సోదరులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఎక్కడెక్కడైతే దేవుని మాటలు వినబడుతున్నావో అక్కడంతా ఉన్న దేవుని ప్రజలందరికీ, మరి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడే వారందరికీ, గాలిలో వినపడుతున్న ప్రజలందరికీ ఈ మాటల ద్వారా వారి జీవితాలకు గొప్ప వెలుగు దేవుడు ప్రసాదిస్తాడు. ప్రార్థన చేసుకుని దేవుని మాటలు విందాం. ప్రేమగల జీవగల మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధ పాలన వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. మమ్మల్ని పరిశోధించండి, పరీక్షించండి. మీ కార్యమైన మార్గం చూడండి, నిత్య మార్గం నడిపించండి. మా దేశీ విదేశీ సంఘాలను సమబిడలను కాచి కాపాడండి. నేను చంటి బిడ్డలను కాచి కాపాడండి. దేశాన్ని తండ్రి ప్రభావి యుద్ధము, భూకంపాలు నేను లేకుండా సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. కరువు కాటకాలు ఉంటూ వారికి ప్రభులకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన మరి మత్తులకు బానిసైన వారికి విడుదల కలిగించండి. నాయన చంటి బిడ్డలను కాచి కాపాడమని ప్రార్థిస్తాం. దేశ విదేశీ సంఘ బిడ్డలను దీవించమని ప్రార్థిస్తాం. టీచింగ్, ప్రీచింగ్, హీలింగ్, దుష్టాత్మలు వెళ్ళగొట్టే శక్తిని బిడ్డలకు దయచేయమని వేడుకుంటాం. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదాలు మెండుగా ప్రసాదించమని యేసునామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. సోదరులారా, మరి ఈరోజు దేవుని ఒక పరిశుద్ధ లేఖనంలో నుంచి ఆదికాండం మరి 23, 24 అధ్యాయాలు దాన్ని ధ్యానించకపోతున్నాం. షారా జీవించిన కాలం అనగా షారా బ్రతికిన ఏండ్లు 127 ఏండ్లు. షారా కనాను దేశం అందరి హెబ్రోన్లో కిర్యతర్బాలో మృతి చెందెను. అప్పుడు అబ్రహాము షారా నిమిత్తము అంగలార్చుటకు ఆమెను గూర్చి ఏడ్చుటకు వచ్చాను. తర్వాత అబ్రహాము మృతి పొందిన తన భార్యను తన ఎదుట లేచి కూర్చొని కుమారులను చూచి మీ మధ్య నేను పరదేశిగాను పరవాసిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్యను కానాను ఎదుట నా కనుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకు ఒక స్థలము, భూమిని స్వాస్యముగా ఇయ్యుడని అనగా, హేతు కుమారులు, అయ్యా మా మాట వినండి, నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు. మా భూములలో అతి శ్రేష్టమైన దానిని మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టినట్లు మాలో తన భూమిని ఇయ్యనోళ్ళని వాడు ఎవడునూ లేడని అబ్రహాముకు ఉత్తరమిచ్చిరి. అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశము ప్రజలందరి హేతు కుమారులను సాగలపడి, మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టకు మీకు ఇష్టమైతే నా మాట వినండి. ఇక్కడ మరి అబ్రహాము మరి ఎంతసేపు అని నా భార్యను మరి ఉష్ణోగ్రత మరి ఎక్కువ ఉంటుంది కనుక నేను ఎంతసేపు అని నా భార్యను మరి నా ఎదుట ఉంచుకొని ఉండాలా. మీ ఎదుట మీ వద్ద ఒక స్థలము, భూమిని నాకు మరి ఇచ్చినట్లయితే దానికి వెల నేను చెల్లిస్తాను అంటూ మరి అబ్రహాము చెప్పడం జరిగింది. అయితే హేతు కుమారులు అంటున్నారు, అయ్యా నీకు ఇష్టమిచ్చిన స్థలాన్ని తీసుకో, మాకు డబ్బులు అయితే అవసరం లేదు అంటున్నారు. కానీ ఆయన మాత్రం ఇస్తా అంటున్నాడు. కానీ ఎందుకు అని అక్కడ పాతి పెట్టాలంటున్నాడంటే వారికి స్వాస్థ్యం అన్నమాట. అనగా వారు ఆ భూమిలో పాతి పెట్టనే వారికి అక్కడి నుంచి వారు పరలోకానికి వెళ్తారనే ఒక నిరీక్షణ, ఆసక్తి, విజయము అనేది వారికి ఒక విశ్వాసం అవుతారు ఆనాటి కాలంలో. కాబట్టి వారు ఇంకా భూమిని స్వాధీనపరచుకోలేదు, కానాను అనే దేశాన్ని. కాబట్టి వారు ఆ భూమిని వెల ఇచ్చి కొనాల్సి వచ్చింది అబ్రహాముకు. అందుకోసమే మరి 90 ఏళ్ళప్పుడు మరి షారా మరి కుమారుని కనడం జరిగింది. మరి తాను 127 ఏళ్ళు చనిపోవడం జరిగింది. అయితే ఇస్సాకు అప్పటికి 37 ఏళ్ళ వయసు మరి ఈడుగలవాడుగా చూసుకుంటున్నాం. కాబట్టి అలాగే ఇక్కడ 9వ వచనం చూసినట్లయితే, షోయేరు కుమారుడైన ఎఫ్రోను తన పొలంలో చివరి తనకు కలిగిన మక్పెల్ల గృహ నాకు ఇచ్చినట్లుగా పక్షముగా అతనితో మనవి చేయడని, నీ మధ్యను భూమి ఉండుటకు నేను వేలకు అతడు దానిని నాకు స్వాస్థ్యముగా ఇవ్వవలెనని వారితో మనవి చేశాను. అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్య కూర్చుండి
ఉండెను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించిన వారందరి ఎదుట హేతు కుమారులు వినబడినట్లు అబ్రహాము చెప్పిన ప్రత్యుత్తరము ఏమనగా, అయ్యా అట్లు కాదు, నా మనవి ఆలకించుము. ఆ పొలము నీకు ఇచ్చుచున్నాను, దానిలో ఉన్న గృహ నీకు ఇస్తున్నాను, నా ప్రజలు నీ ఎదుట అది నీకు ఇస్తున్నాను. మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమనెను. అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజలందరూ ఎదుట సాగిలపడి, సరే కానీ నా మనవి ఆలకించుము. ఆ పొలము వెల ఇచ్చేదను, అది నా యొద్ద పుచ్చుకొనమని మృతి పొందిన నా భార్యను పాతిపెట్టని ఆ దేశపు ప్రజలందరికీ వినపడినట్లు ఎఫ్రోనుతో చెప్పాను. అందుకు ఎఫ్రోను, అయ్యా నా మాట వినండి, భూమి 400 తులముల వెండి చేయును, నీకు అది ఎంత అని మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమని అబ్రహాముకు ఉత్తరం ఇచ్చాను. కాబట్టి ఇక్కడ హేతు కుమారులు ఎదుట మరి తాను చెప్తూ ఉంటున్నాడు. కానీ అబ్రహాము కూడా నేను వెల ఇచ్చే దాన్ని కొంటాను, వెల ఇచ్చే మరి నా భార్యను పాతిపెడతాను, ఆ స్థలాన్ని మరి క్రయ విక్రయము జరుగుతూనే మరి నేను తీసుకుంటానని మరి అబ్రహాము కళాకంటిగా చెప్పడం జరిగింది. కాబట్టి ఊరు పెద్దల ఎదుట ఆ మాటను మరి అబ్రహాము మరి మాట్లాడుతున్నట్టు చూస్తుంటున్నాను. అప్పుడు మరి భూమి 400 తులముల వెండి, నీకు అది ఎంత, మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమని అబ్రహాంకు ఉత్తరం ఇచ్చాను. అబ్రహాము ఎఫ్రోను మాట వినెను. కాబట్టి హేతు కుమారులను వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లించు 400 తులముల వెండి అబ్రహాము తూచి అతనికి ఇచ్చాను. అలాగున మామురే ఎదుట మక్పెలా ఎఫ్రోను పొలములో అనగా ఆ పొలము ఉందని దాని గుహల్లో దాని పొలిమేర అంతటిలో ఉన్న ఆ పొలము చెట్లన్నీ అతనికి ఊరి గవిని ప్రవేశించే వారందరితో హేతు కుమారులకు ఎదుట అబ్రహాము స్వాస్థ్యంగా స్థిరపరచబడెను. ఆ తర్వాత అబ్రహాము కనాను దేశంలో హెబ్రోను మమ్రే ఎదుట ఉన్న మక్పెలా గృహలో తన భార్యను షారాను పాతిపెట్టెను. ఆ పొలములో ఉన్న గృహ హేతు కుమారులకు మరి అబ్రహాముకు స్వాస్థ్యముగా సిద్ధపరచెను. కాబట్టి ఎప్పుడైతే మరి అది ఎలా ఇచ్చికొన్నాడో అది అబ్రహాముది అయినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి వారు అక్కడి నుంచి మరి దేవుని సన్నిధానానికి అనగా పరలోకానికి వెళ్ళడానికి అక్కడ పాతి పెడితేనే మరి పరలోకానికి వెళ్తామని ఒక విశ్వాసం వారికి ఉంది కనుక అక్కడనే మరి షారాను పాతి పెట్టడం జరిగింది. ఇస్సాకును, రిబ్కాను, అలాగనే యాకోబును, లేయాను పాతి పెట్టడం జరిగింది. రాహేలు మాత్రము బెత్లెహేములో పాతి పెట్టినారు. కాబట్టి వారికి ఒక స్వాస్థ్యం అనేది ఉందన్నమాట అక్కడ. అందుకోసమనేసి వారు అక్కడనే పాతి పెట్టబడ్డారు. కానీ మనం ఈ రోజున మనం రక్షణ పొందిన మనము ఎక్కడ పాతి పెట్టబడినా మనము దేవుని సన్నిధానానికి దేవుడు వచ్చినప్పుడు మనం తీసుకొని పోతాడు. కాబట్టి సోదరులారా, విశ్వాసము, క్రియలు దేవుని ఎదుట ఎప్పుడైతే మన నమ్మకత్వంతో ముందుకు వెళతామో దేవుడు మనకు సహాయం చేసేవాడిగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ యెరూషలేముకు మరి హెబ్రోనుకు 30 కిలోమీటర్ల దూరం ఉన్నట్టు చూసుకుంటున్నాం. కాబట్టి మరి యూదుల మరి వారి నమ్మకం ఏమిటంటే అక్కడ పాతి పెట్టబడితేనే వారికి ఒక మరి దేవుని ఒక రాజ్యం వెళ్తామనే నిరీక్షణ వారికి ఉంది. కాబట్టి మరి సేవకులు లేచి మరి ఎంత చెప్పినా కూడా ఆయన వెల ఇచ్చి కొన్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, మనముడుక దేవుని యందు విశ్వాసమందు ముందుకు వెళ్ళాలి. దేవుడు ఆయన కృపచేత మనల్ని నడిపించాలని చూస్తుంటున్నాడు. కాబట్టి నమ్మకత్వంతో ఆయన నడిపించినప్పుడు, దాని ప్రకారం నడిచినప్పుడు మనకు ఎన్నో గొప్ప మేలు దేవుడు చేసేవాడిగా ఉంటాడు. యోహాను సువార్తలో మనం చూసినట్టయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం వరకు చూసినట్లయితే, మీ హృదయమును కలవరపడనిప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. మీకు స్థలం సిద్ధపరచుటకు నేను వెళ్ళుచున్నాను. మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను ఉండు స్థలంలో మీరును ఉండలాగున మరలా వచ్చి నా యుద్ధ ఉండుటకు మేమును తీసుకొని పోదును. కాబట్టి దేవుడు తీసుకొని పోవడానికే మన స్థలము ఇక్కడ కదా ఎంచరేసి మరి ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లు, మరి డబల్ బెడ్రూమ్ అవి అంటారు. కానీ అక్కడ దేవుడు మనల్ని తీసుకొని పోవడానికి పరలోకానికి
మరి ఇంతమందికి ఎంచరేసినాను, ఇంతమందికి నేను స్థలాలు కేటాయించినాను అని చెప్పడం లేదు. నేనుండు స్థలంలో మీరును ఉండలాగన ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే యేసుప్రభు రక్తంలో కడగబడతారో, తమ పాపాలు ఒప్పుకుంటారో వారికి మరి దేవుని యొక్క స్వాస్థ్యం అనేది ఉంటుంది, పరలోకం అనేది ఉంటుంది, లేకపోతే నిత్య నరకము, అగ్నిగుండము మరి ఉంటుందని మరి దేవుని యొక్క మాటలు మనము గ్రహించాలని ప్రభునామమున మనవి చేస్తుంటున్నాం. కాబట్టి ఆయన హృదయపూర్వకమైన మాటలను మనము గ్రహించాలా, పవిత్రమైన జీవితం మనం జీవించాలని దేవుడు కోరుతుంటున్నాడు. అలాగే మనం 24వ అధ్యాయంలో మొదటి వచనంలో మరి ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము తన కుమారుని వివాహం గురించి మరి ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఇది ప్రాముఖ్యమైన వివాహం గురించిన మరి గ్రంథంగా అధ్యాయంగా చూస్తుంటున్నాం. కాబట్టి 24వ అధ్యాయము మరి ఆది కాండంలో బైబిల్ అంతట్లో గొప్ప ప్రాధాన్యత చేకూరించిందని మనం భావించాలి. కాబట్టి మరి ఇది రెండో భాగంగా మనం చూసినట్లయితే ఇక్కడ అబ్రహాము మరి ఏ విధంగా మరి తన కుమారుని వివాహము నిర్ణయించాలనుకున్నాడు, మరి ఎలియాజరును ఏర్పాటు చేసి మరి దాని ప్రకారం ప్రాసెస్ నడిపించాలని అబ్రహాము కోరి ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు వారి గుడక మరి ఒక వివాహానికి వెళ్ళినాడు, కానా అనే వివాహానికి వెళ్ళినాడు. ఎన్ని వివాహాలకు వెళ్ళినాడో మనకు తెలియదు, కానీ ఒక వివాహానికి మాత్రం వెళ్ళినట్టు మనకు పరిశుద్ధ గ్రంథంలో చూస్తుంటున్నాము యేసు ప్రభు వారు. కాబట్టి అక్కడ ద్రాక్ష రసం అయిపోతే దేవుడు తిరిగి దాన్ని పానలో నింపినప్పుడు, అది పోసినప్పుడు ఎంతో రుచికరంగా ఉందని అక్కడున్న అధికారులు మరి వచ్చిన వారు విందు వాళ్ళు ఎంతో మొదట ఇచ్చిన దానికన్నా ఇదివే బాగుందని చెప్పడం జరిగింది. కాబట్టి మరి వివాహం అన్ని విషయంలో ఘనమైనదని మనం చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, మరి మొదటి వచనంలో చదివినట్లయితే అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెల్లో ఒక దానిని నా కుమారుడి పెళ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువులలో ఎద్దకు వెళ్ళి ఇస్సాకు నా కుమారునికి భార్యగా తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుని, భూమి యొక్క దేవునికి నా యెహోవా తోడని నేను నీ చేత ప్రమాణం చేస్తున్నాను. కాబట్టి ఎలియాజరుతో చెప్తుంటున్నాడు, అయ్యా నేను మరి ఇక్కడ ఉన్న వారితోటి నా కుమారుని వివాహము చేయడం లేదు. నా సొంత బంధువులు ఎవరైతే మా స్వాస్థ్యం ఉంటున్నారో వారి దగ్గరికి వెళ్ళి మరి నా కుమారునికి మరి భార్యను గుడుకు, అక్కడ దేవుడు ఏదైతే దేవుని చిత్తం ఉందో అక్కడ నీకు బయలుపరిచినప్పుడు నువ్వు దాన్ని మరి సఫలపరచుమని అక్కడి నుంచి తీసుకొని రావాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ దాసుడు తొడ కింద పెట్టి ప్రమాణం చేస్తున్నాడు. అంటే ఆనాటి కాలంలో మరి చెయ్యి తొడ కింద పెడుతున్నట్టే ప్రమాణం చేస్తున్నాడని అర్థము. కాబట్టి ఎలియాజరు కూడా చాలా నమ్మకంగా మరి ఆ పనిని చేయడానికి సిద్ధపాటు జరిగింది. కాబట్టి అబ్రహాము అక్కడ నుండి, నా కుమారునికి తీసుకొని పోకూడదు సుమి, నా తండ్రి ఇంటి నుండి, నేను పుట్టిన దేశము నుండి నేను తెచ్చిన నాతో మాట్లాడి నీవు సంతానమునకు ఈ దేశము నిచ్చేదనని ప్రమాణం చేసిన నాతో చెప్పిన పరలోకపు దేవుడు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును, అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణం నుండి విడుదల పొందేదవు, కానీ నీవు నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పాను. ఆ దాసుడు తన కుమారుడు అబ్రహాము తొడ క్రింద చేయించి పెట్టి ఈ సంగతి విషయమే ప్రమాణం చేశాను. అతడు తన యజమానుని ఒంటెలను 10 ఒంటెలను తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని అతడు లేచి హరాములో ఉన్న హరాములో పట్టణ ప్రవేశించాను. సాయంకాలం వరకు స్త్రీలు నీళ్లు చేదుకొనుటకై వేలకు ఊరి బయటనున్న నీళ్ళ బావి యొద్దకు తన ఒంటెలను మేకలను రేపుక వచ్చెను. మరి అక్కడికి మరి తాను
అబ్రహాము ఏదైతే చెప్తున్నాడో అబ్రహాం చెప్పినట్టు తాను మరి వెళ్ళడం జరిగింది. దేవుడు తన మరి ఏదైతే తన మరి అబ్రహాము తన దాసుడు ఎప్పుడైతే ఎలియాజరుకు చెప్పినాడో ఎలియాజరుగా మరి మరి తను చెప్పినట్టు యజమాని చెప్పినట్టు వెళ్ళడం జరిగింది. కాబట్టి అంటున్నాడు, అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలు తన యజమాని ఆస్తులో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని పోయాను. అతడు లేచి హరాయిలో ఉన్న నాహోరు పట్టణము చేరాను. నాహోరు పట్టణానికి చేరి ఉన్నాడు. కాబట్టి సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చేదుకున్నట్టుకు వచ్చింది. వేళకు ఆ ఊరి బయట నీళ్లు బావి వద్ద తన ఒంటెలకు మేకలు మోకరించి ఇట్లా అన్నాడు, నా యజమానుని అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చి నా కార్యమును సర్వలోకపు సఫలం చేసి నా యజమానుడకు అబ్రహాము మీద నాకు అనుగ్రహము చూపము, చిత్తగించుము. నేను ఈ నీళ్లు ఊట యొద్ద నిలబడి ఉన్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చి ఉన్నారు. కాబట్టి నేను తాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగు, నీ వంటలుగా పెట్టేదని ఏ చిన్నది చెప్పునో ఆమెను నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహం చూపితివని నేను తెలుసుకుందును అని అనేను. కాబట్టి ఇక్కడ మరి ఒంటెలు తాను మరి మోకరించి ప్రార్థన చేయడం జరిగింది. అయ్యా, నువ్వు ఏదైతే చూపిస్తావో, ఏదైతే నువ్వు సమాధానము ఏ స్త్రీ అయితే వచ్చి అయ్యా నువ్వు తాగు, నీ ఒంటెలకు నీళ్ళు పోస్తా అని ఏ స్త్రీ అయితే చెప్తాదో ఆమె నీ యజమానులు మరి భర్త అవుతుందని ఆయన ప్రార్థన చేయడం దేవుడు ఆమె అనడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఆయన ఒక విశ్వాసము మరి ఏదైతే 10 ఒంటెలు 10 మంది దాసులతోటి వెంట పెట్టుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అక్కడ సమాధానంతో రెబెకా కూడా మరి సహకరించినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి మనము ఈ భారతదేశంలో మరి కొన్ని ప్రాంతాలలో అనగా మనం చూసినట్టయితే బనారస్ ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలు ఇసుక ప్రాంతాలలో పోయి చూసినట్టయితే కొన్ని ప్రాంతాలలో కొన్ని పల్లెలు నీళ్లు లేని ప్రదేశాలు ఉన్నాయి. నీళ్లు లేని ప్రదేశాల్లో పల్లెలు ఉండడం వలన ఒక పల్లె గురించి నాకు ఐడియా ఉంది భారతదేశంలో. మరి అక్కడ మరి చూసినట్టయితే మరి బనారస్ ప్రాంతంలో అనుకుంటా, బహుశా ఆ ప్రాంతంలో మరి ఒక ఉదయకాలము నీళ్ళకి వెళితే సాయంకాలం 5 గంటలకు మరి ఇంటికి రావడం జరిగింది. ఒక కడవ 2-3 కడవలు తీసుకొని ఒక చిన్న కడవ నెత్తి మీద పెట్టుకొని మరి ఆడపిల్లలు పోయి నీళ్ళు తీసుకొని రావడం జరుగుతుంది. అంటే ఉదయకాలం 5 గంటలకు పోతే సాయంకాలం ఇంటికి 5 గంటలకు వస్తున్నారు. ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఒక 8 గంటలు మరి నడవాలా, 8 గంటలు మళ్ళీ 2 బస్సులు మారాలా, అప్పుడు పోలీస్ స్టేషన్ వస్తుంది. అంటే ఒక క్రైమ్ జరిగితే కూడా మరి ఒక రోజు పడుతుంది ఆ ఊరికి తిరిగి మరి మరి పోలీసు వాళ్ళు చేరుకోవడానికి. మరి అటువంటి ప్రాంతంలో ఒక భర్త 2 స్త్రీలను వివాహం చేసుకుంటాడంట. అంటే ఒక స్త్రీ నీళ్లు దానిక, ఒక స్త్రీ మరి తన భర్తకు సహకారిగా ఉండడానికి. అంటే నీళ్లు చేదిపోయడానికి ఒక స్త్రీని వివాహం చేసుకుంటారంట మన భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో, బనారస్ ప్రాంతంలో అనుకుంటా బహుశా. కాబట్టి మరి ఇక్కడ ఎటువంటి కష్ట పరిస్థితుల్లో ఉంది. కానీ ఇక్కడ ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఒక ఆలోచన వచ్చింది నాకు. మరి అబ్రహాము తన కుమారునికి 2 స్త్రీలు అని చెప్పలేదు. ఎవరైతే దేవుడు ఏర్పరుస్తాడో ఆ స్త్రీ తనకు భార్యగా వస్తుంది ఆయన ఒప్పుకున్నప్పుడు. ఇక్కడ ఒక మరి ఎలియాజరు వెళ్ళి అడుగుతున్నాడు, ఎవరైతే నీళ్లు పోస్తాదో చిన్నది నువ్వు తాగు, నీ ఒంటెలుగా పోస్తానని ఏ చిన్నది చెప్తాదో ఆమె నా యజమానునికి
దాసుని మరి భార్య అవుతుంది అని తాను చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మరి మరి అనారోగ్యము మరి 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 దేవుని యందు అపనమ్మకము అవిధేయత ఉంటే మనం ఇవి సాధించలేము. ఎప్పుడైతే నమ్మకత్వము దేవుని చిత్తాన్ని పరలోకమందు ఎలాగో భూమి మీద నెరవేరును గాక అని మనం అంటామో అది దేవుడు సాధ్యపరుస్తాడు. కాబట్టి విజయము ప్రాప్తించాలంటే సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకునాలా. పరలోక దేవుని యందు మనం నమ్మకత్వం కలిగి ఉండాలా. దేవుడు ఆ విధంగా మనల్ని నడిపించాలని ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరించబోతున్నాడు. కాబట్టి ఆ విధంగా మనం నడుచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మా తండ్రి, నీ పాదాలకు స్తోత్రం వందనాలు చెల్లిస్తుంటున్నాం. కొన్ని విషయాలు మేము ధ్యానించినాం, అందుని బట్టి స్తుతిస్తూ ఘనపరుస్తాం. ముందున జీవితం నడిపించండి, శత్రుకార్యంలో అయిపోవచ్చండి. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి ప్రేమ, కృప, సమాధానము నేడు ఎల్లప్పుడూ తన బిడ్డలకు మనకు తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.